తమ్ముడు అర్జెంట్గా ₹1,00,000 రెడీ చేసుకో, ఈ జాబ్ నీకే వస్తుంది. ఈ జాబ్ ఇప్పిస్తావు, నీ మీద చాలా నమ్మకంతో ఉన్నాను. నువ్వు నా చేతిలో డబ్బులు పెట్టిన వెంటనే నీ పని అయిపోతుంది. రేపు ఉదయమే డబ్బులు తెచ్చిస్తానన్నా. రే బావా నువ్వేంట్రా దొంగతనం చేస్తున్నావు? నోరు మూసుకుని ఆటో ఎక్కు. భయ్యా నాకు కొద్దిగా అమౌంట్ అవసరం, ఈ మొబైల్ తీసుకుని ఎంత ఇస్తారు? కొత్త ఫోన్లో ఉంది, దీనికి 30,000 కంటే ఎక్కువ రాదు భయ్యా. ఓకే ఇవ్వండి భయ్యా. థ్యాంక్స్ భయ్యా. రే మామ ఇది ఎవరిల్రా? సైలెంట్ గుండి నాతో రా. ఈ డబ్బులు ఉంచండి అమ్మా. వద్దండి, వద్దు. మీ తోబుట్టు ఇచ్చాడు అనుకుని తీసుకోండి అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. పదరా మామ. ఫోన్ దొంగతనం చేసి ఆ డబ్బులు ఇవిడుకోనట్టు అసలు ఏం జరిగిందిరా? ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నా భర్తకి హెల్త్ బాగోలేదు భయ్యా, అర్జెంటుగా 50,000 కావాలి. మా బంధువులు ఎవరిని అడిగినా ఉన్నా కానీ ఇవ్వరు. ఈ రోజుల్లో భర్త ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారా? కానీ ఆవిడ తన భర్త గురించి పడిన తప్పును చూసి ఏదైనా సాయం చేయాలనుకున్నాను. ఆమె అవసరానికి తప్పు చేసినా పర్లేదు అనిపించిందిరా. అయినా నేను ఒక చెడ్డోనే మోసం చేశాను లేరా, పర్లేదులే.